Hey guys, welcome back to my channel. ఈ రోజు వీడియోలో నేనైతే హోమ్ ఫుడ్ చూపిద్దామని అనుకుంటున్నాను. లైక్ రీసెంట్గా నేను ఇంట్లో కొన్ని ఐటమ్స్ అలా కుక్ చేశాను అనమాట. లైక్ లంచ్కి, డిన్నర్కి అలా. సో నేను ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడు చూపించింది ఏంటంటే లైక్ అవుట్ సైడ్ ఫుడ్, నేను ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళాను ఏంటి అనేవి చూపించాను కదా. సో ఈ వీడియోలో అయితే నేనైతే ఓన్లీ కంఫర్టబుల్ ఫుడ్ లైక్ హోమ్ ఫుడ్ చూపిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో క్విక్లీ లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో గైస్. ఓకే, ఫస్ట్ డే నేనైతే పొటాటో ఫ్రై చేశాను. లైక్ పొటాటో ఫ్రై విత్ పప్పుచారు చేశాను అనమాట. సో పొటాటో ఫ్రై అయితే కొంచెం లైట్గా మాడినట్టు అనిపించింది, బట్ టేస్ట్ అయితే పర్వాలేదు. అండ్ పప్పుచారు కూడా యాక్చువల్లీ బాగానే ఉంది. అంటే లైక్ కొంచెం టమాటోస్ కూడా వేసాను అనమాట నేను అందులోని. నేను బేసిక్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఫాలో అవుతాను కుక్ చేయడానికి. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో ఆ ఛానల్స్ అయితే ఎక్కువ నేను ఫాలో అవుతాను. సో అవి చూసే నేనైతే కుక్ చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో. బట్ నేను రెగ్యులర్గా చేసేవైతే వెజ్లో వచ్చి పొటాటో ఫ్రై, పప్పుచారు, రసం ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. నాన్ వెజ్లో అయితే ఆబ్వియస్గా నేను చేసేది చికెన్ ఒకటే. సో అదే నాకు ఈజీ అనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ నేను మటన్ కీమా కూడా చేస్తాను, అంటే లైక్ కుక్కర్లోనే పెట్టేయచ్చు కదా అని చెప్పేసి. సో ప్రెసెంట్ అయితే నేను ఈరోజు అయితే వెజ్ చేశాను అండ్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇంకా సేమ్ డే ఈవినింగ్ అయితే నాకు ఏం తినాలో అర్థం కాలేదు. సో మ్యాగీ తిందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో నేను బేసిక్గా చాలా పెద్ద మ్యాగీ ఫ్యాన్ అనమాట. సో మ్యాగీ అయితే తినకూడదు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు, కాకపోతే నాకు ఎందుకో చాలా ఇష్టం. సో నెక్స్ట్ డే అయితే నేను రసం కుక్ చేశాను. సో రసంతో పాటు లైక్ నాన్ వెజ్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో అదైతే బాగానే వచ్చింది టేస్ట్. సో చికెన్ ఫ్రై అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను. సో ఈరోజు అయితే నేను అమ్మ చేతి వంట అనే ఛానల్ ఫాలో అయ్యాను అనమాట. సో అలానే లైక్ శ్రావణీస్ కిచెన్ నుంచి నేను టొమాటో రసం చేశాను అనమాట ఈరోజు. చికెన్ మెత్తగా ఉంది యాక్చువల్లీ, బాగుంది. మామూలుగా అయితే ఫ్రైలో గట్టిగా ఉండిద్ది కదా, ఏం లేకుండా మెత్తగా ఉంది, అందుకని బాగుంది. ప్లేట్ తెచ్చుకు తినేద్దాం. మన ఇంట్లో కారం ఉంది, కొంచెం కారపొంది కర్రీ వండించు. సాల్ట్
నెక్స్ట్ అయితే డే 3 నేనైతే డే 3 కొంచెం టైం లేదనమాట. సో సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ చేద్దామని చెప్పేసి నేనైతే ఫ్రైడ్ రైస్ చూస్ చేసుకున్నాను. లైక్ ఆల్రెడీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంక ఇది చేశాను అనమాట. సో సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి సో చాలా బాగా వచ్చింది. నేను ఇది కూడా యూట్యూబ్లో చూసే చేశాను. అంటే ఇదివరకు ఆల్రెడీ నేను ట్రై చేశాను. లైక్ 2 to 3 టైమ్స్ ట్రై చేశాను. సో బాగానే వచ్చింది. సో ఇది నా 4th టైం అనమాట. చట్నీ పెడతావా ఒకసారి? ఈ వీక్ అంతా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి సో కొంచెం టైం దొరుకుతుంది కదా. సో ఈ వీడియో అయితే హోమ్ ఫుడ్ పెడదామని చెప్పి అనుకున్నాను నేను. నార్మల్గా అయితే నేను ఆఫీస్కి వెళ్తే మోస్ట్లీ లంచ్ అనేది ఆఫీస్లోనే చేస్తాను. సమ్టైమ్స్ డిన్నర్ కూడా బయట తినేసి రావడం, లేదంటే ఈవినింగ్ వచ్చాక బయటకు వెళ్ళడం అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే డే అంతా ఇంట్లోనే ఉంటున్నాను కదా అని చెప్పేసి ఈ వీక్ అయితే ఇంట్లో తిందామని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఇలా సింపుల్గా ఉండే రెసిపీస్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే డే 4 అనమాట. సో నాకైతే అంత ఫిల్మ్ చేయడానికి టైం లేదు. సో నేనైతే పొటాటో కర్రీ చేశాను. ఆ పప్పు అయితే మా ఫ్రెండ్ తీసుకొచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 5. డే 5లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. లైక్ ఇంట్లో కూడా ఏం వెజిటబుల్స్ లేవు. సో ఆర్డర్ పెట్టి ఇవన్నీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేనైతే బూందీ ఉంది కదా అని చెప్పేసి బూందీ కర్రీ అయితే ట్రై చేశాను. సో నేను బేసిక్గా బూందీ కర్రీకి అంత ఫ్యాన్ కాదు, కాకపోతే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ట్రై చేశాను. ఎలాగో ఇంట్లో కూడా ఉందని చెప్పేసి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినట్టు అనిపించింది. కాకపోతే కొంచెం అయితే పేస్ట్లా అయ్యింది కర్రీ. ఎక్కువసేపు ఉంచాను అనుకుంటాం మేబీ గ్యాస్ మీద. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ అయితే డే 6 అనమాట. డే 6 అంటే నాన్ వెజ్ ట్రై చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ ద 5 days నేనైతే వెజ్జే చూపించాను కదా. అంటే మధ్యలో ఒకరోజు ఎగ్ చూపించాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే వెజ్జే చూపించాను. సో అందుకని చెప్పేసి నేను డే 6 అయితే నాన్ వెజ్ ట్రై చేద్దాము. నేను ఎప్పుడు బిర్యానీ ట్రై చేయలేదు. సో రెగ్యులర్గా నేను చేసేవి చికెన్ ఫ్రై అలాంటివే కదా. అది ఆల్రెడీ నేను మీకు ఒక డేలో చూపించాను. సో అవి అంతా నాకు అనిపించలేదు. సో ఈసారి బిర్యానీ తిందామనిపించి సో డే 6లో అయితే నేను చికెన్ బిర్యానీ ట్రై చేశాను మా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి. సో ఇదైతే చాలా బాగా వచ్చిందనమాట. లైక్ ఇది మేమైతే సాటర్డే చేసుకున్నాము. సాటర్డే నేను నాన్ వెజ్ తిన్న కదా. సో 12 దాటాక తిందామని చెప్పేసి 10 ఆ టైంకి స్టార్ట్ చేస్తే 12 ఆ టైంకి అయిందనమాట బిర్యానీ. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకే. నెక్స్ట్ అయితే లాస్ట్ డే 7 అనమాట. నేనైతే బ్రింజల్ ట్రై చేశాను. లైక్ టేస్ట్ అయితే యావరేజ్గా వచ్చింది. ఇది కూడా యూట్యూబ్లో చూసి నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. సో నేనైతే 7 days చూపించాలని అనుకున్నాను హోమ్ ఫుడ్. Thank you so much for watching this video. Please do hit subscribe button below. Thank you guys. Love you. Take care.